హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ దగ్గర డాల్ కేక్ మోల్డ్ లేకపోయినా 700 గ్రామ్స్ వరకు డాల్ కేక్ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా ఫస్ట్ అయితే కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని వేసుకోండి. ఈ ఎగ్స్ అనేవి కంపల్సరిగా రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి. ఈ విధంగా వేసుకొని దీంట్లోకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని ఒక హాఫ్ కప్ వరకు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ అంతా కూడా ఎగ్లో మిక్స్ అయిపోయి ఎగ్ ఫోమీగా అయ్యేంత వరకు ఈ విధంగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని మరలా బాగా విస్క్ చేసుకోండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే డాల్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పెద్ద కష్టమేమీ కాదు. ఈ విధంగా ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని 3/4 కప్ వరకు మైదా పిండిని వేసుకొని 3/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి. మనం మైదా 1 కప్ వేసుకుంటే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. హాఫ్ కప్ వేసుకుంటే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలండి. కప్ మనం వేసుకునే మైదాని బట్టి బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు నార్మల్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు పాలను యాడ్ చేసుకోవచ్చు. పాలు వేస్తే కేక్ అనేది త్వరగా పాడవుతుందండి. సో అందువల్లనే నేను వాటర్ అనేది యాడ్ చేశాను. ఈ విధంగా మన కేక్ బ్యాటర్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసాము. ఇప్పుడు మనం కేక్ మోల్డ్ లేకపోయినా ఇలాంటి కోన్ షేప్ ఉన్న ఒక డబ్బాని తీసుకోండి. ఈ విధమైన షేప్ ఉన్న డబ్బాలో మనం కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకుంటే డాల్ కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇలాంటి డబ్బాలు ఆల్మోస్ట్ అందరింట్లోని అవైలబుల్గానే ఉంటాయి. సో బాటమ్ అనేది సన్నగా ఉండి పైకి వచ్చేటప్పటికి వెడల్పుగా ఉండే ఏ డబ్బా అయినా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ డబ్బా అంతా నేను ఆయిల్ గ్రీస్ చేసేసుకుని కొంచెం బటర్ పేపర్ని యాడ్ చేశాను. కొంచెం లాస్ట్లో బటర్ పేపర్ వేశాను. బటర్ పేపర్ లేనట్లయితే మీరు మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. మీ దగ్గర ఓవెన్ లేకపోయినా ఇలా ఈజీగా ఇంట్లోనే కడాయిలో కేక్ని అయితే ఈజీగా బేక్ చేసుకోవచ్చు. 30 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలి. నైఫ్ క్లీన్గా వచ్చిందండి. సో ఇది కంప్లీట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్గా కూల్ చేసేసుకోవాలి. ఇది కూల్ అయిన తర్వాత మాత్రమే ఇలా నైఫ్ని చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రాస్టింగ్ అనేది చూసేద్దామండి. చూస్తున్నారు కదా, మన డాల్ కేక్ స్పాంజ్ అనేది ఎంత బాగా ప్రిపేర్ అయిందో. ఈ విధంగా నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా లేయర్స్ని అయితే కట్ చేసుకోవాలండి. నేను ఈ వీడియోలో విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం చూపించడం లేదు. ఎందుకంటే చాలా వీడియోస్లో అయితే నేను చూపించాను. వీడియో అనేది లెంతీ అయిపోతుందని నేను ఆ వీడియో అనేది యాడ్ చేయడం లేదు. జస్ట్ నేను కేక్ లేయర్స్ కట్ చేసుకోవడం, ఫ్రాస్టింగ్ చేసుకోవడం, కేక్ని డెకరేట్ చేసుకోవడం మాత్రమే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను 5 లేయర్స్ అయితే కట్ చేసుకున్నానండి. మనం ఈ విధంగా ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే అసెంబుల్ చేసుకోవాలి 1 by 1 లేయర్ని. ఈ విధంగా టర్న్ టేబుల్ పైన కేక్ బోర్డ్ని ఉంచి పైన క్రీమ్ అప్లై చేసుకొని ఈ విధంగా ఫస్ట్ లేయర్ని ఉంచి షుగర్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా షుగర్ సిరప్ని అప్లై చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే మనం 700 గ్రామ్స్ డాల్ కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉండే వాటితోటే. మీ దగ్గర ఇలాంటి విప్పింగ్ క్రీమ్ లేనట్లయితే ఇంట్లోనే బటర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని కూడా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే చాక్లెట్తో కూడా మనం కేక్ ఫ్రాస్టింగ్ అయితే చేసుకోవచ్చండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం యాడ్ చేసిన ప్రతి లేయర్ని ఇలా కవర్ చేసుకోవాలండి. అప్పుడే మనకి లేయర్స్ అనేవి ఒకే లైన్లో ఉండి మనకి లెవెల్గా కేక్ అనేది లెవెల్గా వస్తుంది ఒక్కొక్క లేయర్ని ఇలా అటాచ్ చేయడం వలన.
చూస్తున్నారు కదా, నేను సెకండ్ లేయర్ని అటాచ్ చేశాను. ఇప్పుడు థర్డ్ లేయర్ని కూడా ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను. అలాగే ప్రతి లేయర్ని కూడా అటాచ్ చేసుకుంటూ రావాలి. డాల్ కేక్ చేయడం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. కష్టమేమో అనుకుంటారు. డిజైన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను చూపిస్తాను కదా ఇప్పుడు. డాల్ కేక్ ఫ్రాక్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చాలా ఈజీ అండి. మీరు ఇప్పుడు చూస్తే ఇంతేనా అనిపిస్తుంది. ఇలా ఫైనల్ లేయర్ని కూడా ఈ విధంగా పెట్టుకొని సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. మన ఛానల్లో అన్ని కేక్ వీడియోస్, బేకింగ్ వీడియోస్ మాత్రమే ఉంటాయండి. ఇంట్లోనే ఈజీగా కేక్స్ని ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోస్లో చూపిస్తుంటాను. సో ఇంట్లో కేక్ చేసుకునే వారికి ఈ ఛానల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే కేక్స్ని ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తుంటాను. నేను కూడా ఎక్కడ నేర్చుకోలేదండి, చూసి మాత్రమే నేర్చుకున్నాను. ఈ విధంగా నేను ప్రాక్టీస్ చేయగా ఇప్పటికీ ఈ మాత్రం వస్తుంది నాకు. ఇంకా ప్రాక్టీస్ బట్టి మనకి కేక్ అనేది ప్రొఫెషనల్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి ఫ్రిడ్జ్లో ఉంచి తీసి ఇప్పుడు డాల్ ఫ్రాక్ని అయితే డిజైన్ చేస్తున్నాను. కింద బాటంలో ఇలా ఎల్లో కలర్ క్రీమ్తో డిజైన్ చేస్తున్నానండి. ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇప్పుడు కింద బోర్డర్ వేసిన నాజుల్ తోటి ఇలా పైకి ఇలా డిజైన్ చేస్తున్నాను. చాలా ఈజీ ఫ్రాక్ డిజైన్ అండి ఇది. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ ఫ్రాక్ అనేది. ఎవరైనా కూడా ఈజీగా వేసేస్తారు. ఇంకా యూనిక్గా కూడా ఉంటుంది ఈ డిజైన్ అనేది. చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తుంది. ఈ విధంగా పొడవుగా లైన్లు అయితే వేసాను. ఇంకా ఇలా డిజైన్ చేస్తున్నాను. మన క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగైనా డిజైన్ చేసుకోవచ్చండి. మీ క్రియేటివిటీని బట్టి మీరు కూడా చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా డాల్ని దీంట్లోకి ఇన్సర్ట్ చేశాను. ఇలా ఒకసారి ఫ్రిడ్జ్లో ఉంచి తీసాను. సమ్మర్ కదండి, కేక్ క్రీమ్ అనేది కొంచెం జారుతూ ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తూ ఉండాలి. లేదంటే ఏసీ రూమ్లో మనం కేక్ని అయితే డెకరేట్ చేసుకుంటే ఆ ఇబ్బంది అయితే ఉండదు. కింద నేను ఇలా ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. పర్పుల్ కలర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని ఇలా డిజైన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా రోజెస్ లాగా నేను డిజైన్ చేస్తాను. కాంట్రాస్ట్ కలర్ అనేది తీసుకున్నానండి. దీనివల్ల ఫ్రాక్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రాక్ పైన బ్లౌజ్కి ఇలా నేను ఒక చిన్న ఫ్లవర్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంతో అందమైన డాల్ కేక్ అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. ఫైనల్గా నేను సిల్వర్ కలర్ షుగర్ బాల్స్తో డెకరేట్ చేస్తున్నాను. ఎంతో అందమైన డాల్ కేక్ అనేది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాం కదండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎలా వచ్చింది, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనే విషయం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.